ప్రియాంకడు ఈరోజు ఇంకొక వీడియో పెట్టాడు. మన ఇల్లు గృహప్రవేశం, మన అన్న ఇట్లా చేస్తున్నాడు, మన పెండ్లాం తిరుగుతుంది, మన గార్డెన్ ఇట్లుంది, మన పిల్లలు అని ఏందో ఏంది మన ఏందిరా మనం అది నీ పెండ్లాం, నీ ఇల్లు, నీ నీదేదైనా కానీ మన ఇంట్లో గృహప్రవేశం అంటే నువ్వేమన్నా మళ్ళీ ఏమైనా ఇన్వైట్ చేస్తున్నావా? మాకేమైనా ఇన్విటేషన్ లెటర్ కూడా లేదు. మన ఇల్లు అని అంటున్నావు. ఇంకా నేను ఆడ పెడితే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను క్లోజ్ చేశాను. కామెంట్ బాక్స్ అని అక్కడ పెట్టావు కదా, మరి బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు? నువ్వు మంచోడు అయితే బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టారు కదా. నువ్వన్నీ సొల్లు సోది కథలు చెప్తా ఉంటేనే బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. కానీ నువ్వేమో అవన్నీ వదిలేసా, నేనేముందిలే నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అనుకుంటే ఆడ మన ఇల్లు అంట. మన ఇల్లా? అది మన ఇల్లు ఎట్లయింది? మమ్మల్ని ఎవరినన్నా రాణిస్తానువా? అసలు మాకు అడ్రస్ అన్న తెలుసా నువ్వు ఎక్కడ ఉంటావు అనేది? మన ఇల్లు, మన అన్న, ఇంకా మన పెండ్లామా? అందరి పెండ్లామా నీ? లేకపోతే అసలు నీ పెండ్లామేనారా అది? మన పెండ్లాము, మన ఇల్లు, మన అది, మన ఇది అనుకుంటా. మనం ఎక్కడ? నీ ఇల్లు నువ్వు కట్టుకున్నావేమో, మరి అది నీ ఇల్లు బాపితే నీది ఏం చేసుకున్నావో తెలియదు. కానీ ఇంకా నువ్వు నీ మాటలు ఇంకా అవన్నీ నీవు సుందరాంగుడివి కదా. నీ సొల్లంతా భరించేవాళ్ళు, నీకు మంచిగా లైకులు కొట్టేవాళ్ళు, నీది ఇమ్మీడియట్గా చూసేవాళ్ళు కూడా చాలామంది అయిపోయారు. ఇంకా సరేలే, ఇంకా నీ పనే బాగుంది. సొల్లు చెప్తా ఉంటే, సోద చెప్తా ఉంటే ఏం లేదు. మనిషి మొహం కనిపించి ఎంత సొల్లు చెప్పినా కూడా వినటానికి రెడీగా ఉన్నారో ఏమో. మరి ఈ సిండికేట్ లేకపోతే ఇదంతా సిండికేట్ లాగా మీరే ఫామ్ అయిపోయి అందరికీ డబ్బులు పంచుతున్నావా ఏంది? ఈ వ్యూస్ కోసరం, లేకపోతే వ్యూస్ కొంటున్నావా? ఎట్లా వస్తున్నాయి మరి ఈ సొల్లుని? ఎట్లా వస్తున్నాయి ఈ వ్యూస్? ఎట్లా వస్తున్నాయి నీ సొల్లు వినటానికి? అంత సొల్లిని అంత టైం ఎవరికి ఉంది? మన ఇల్లు గృహప్రవేశం. మరి మన పెండ్లాంకి ఎప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఎప్పుడు అవుతుంది? మన పెండ్లాంకి కడుపు ఎప్పుడు చేద్దాం మళ్ళీ మనం అని కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మన పెండ్లాము, మన గృహప్రవేశం అన్నప్పుడు మన పెండ్లాంకి మళ్ళీ కడుపు అనుకుంటా, లేకపోతే అట్నే చేస్తున్నావా ఏంది మన పెండ్లాము అనేసి? అందుకే ఊరికే కడుపులు వస్తూ ఉన్నాయి, అబార్షన్లు అవుతున్నాయి, కడుపులు వస్తున్నాయి, అబార్షన్లు అవుతున్నాయి. ఎందుకంటే మన పెండ్లాం కదా అందరికీ. మన పెండ్లాం మన భార్యకి అందరూ మరి ఏం చేస్తున్నారో మన భార్య అని కూడా తిప్పుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు ఏంది? మన పిల్లలు, మన గార్డెను, మన ఇల్లు, మన అన్న అనుకుంటా. మరి మన అన్న అయితే కనుక మన అన్నకి పెళ్లి చేద్దాం, పిల్లని మేము కూడా చూస్తాం, అందరం కలిసి చూద్దామని అంటే మరి మాకేమో అడ్రస్ చెప్పట్లే కదా. దానికి కూడా భయపడిపోతున్నావా? నీ సోళ్ళు అంతా ఎక్కువ ఇదే అందరికి తెలిసిపోయిద్ది అని ఒక ఇదేషు ఏది ఆ ఇంటి ముందు ఒక పందిర్లాగా అదేదో షామియానా వేసు. అది కూడా అసలు నీ ఇల్లేనారా? లేకపోతే వేరే వాళ్ళ ఇంటిని ఏమన్నా తీసుకొచ్చి ఇగో ఇట్లా అట్లా అని చూపిస్తున్నావా? ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో, ఒక్కొక్కసారి ఒక్కొక్క దొంగ కథ. ఒక వీడియోకి ఇంకో వీడియోకి అసలు సంబంధమే ఉండదు. మేము కొత్త ఇంట్లోకి వచ్చాము, మేము ఇల్లు మా ఇల్లు మాకు వచ్చేసింది అన్నా, మళ్ళీ పాత ఇంట్లోనే ఉండి అప్పుడు ఏదో ఇల్లు మారిన ఆ ఇంట్లో ఉండి వీడియోలు చేసి మళ్ళీ పాత ఇల్లు మేము ఖాళీ చేస్తున్నాం అన్నాం, ఆ ఇంట్లో ఉండలేదు. ఏ ఇంట్లో ఉండవు, ఎక్కడ ఒకదానికొకటి సంబంధం లేని వీడియోస్ పెడతావు, ఒకదానికొకటి సంబంధం లేని మాటలు మాట్లాడతావు. ఇంకా ఇవన్నీ కూర్చొని ఇంకా మీరు వినండి అంటావు. దీనికి నీ ఫ్యాన్ క్లబ్ ఉంది కదా, నీ మొహం చూసే, నువ్వు మొహం సుందరాంగుడు కదా, నీ సుందరాంగ మొహం చూస్తానికి నీ సుందరాంగమైన మొహం చూస్తానికి బోల్డ్ అంతమంది బయలుదేరుతున్నారు. అంత అబ్బా ఏం బ్యూటిఫుల్ ఫేస్ అనుకుంటున్నారు నిన్ను చూస్తే. అందుకే అందరు వచ్చేసి నీకు లైకులు పొల్లు అనుకుంటే అన్ని లైకులు. అసలు యూట్యూబ్లో నిన్ను ఎంకరేజ్ కూడా చేయకూడదు. ఇట్లాంటి చెత్త మాట్లాడుతుంటే యూట్యూబ్లో చూసేవాళ్ళు ఈ సొల్లు కూడా చూస్తానికి రెడీగా ఉన్నారంటే వాళ్ళకి దగ్గర టైం ఎంత ఉంది? ఓకే, మేము రెడీగా ఉన్నాం, ఈ సొల్లు చెప్తానికి ఆ సొల్లు ఆ టైం వేస్ట్ చేసుకుంటాం. వాడు పెట్టే ఒక 10 నిమిషాలు 11 నిమిషాల వీడియోకి మేము రెడీగా ఉన్నాం ఆ సొల్లు అంతా వినటానికి అన్నట్టుగా పెట్టి. కాకపోతే మరి ఆ టైం కూడా ఆ సొల్లు వినటానికి వేస్ట్ చేసుకుంటున్నారా ఏమో. మరి నేనైతే అసలుకి ఒక్కసారి ఓకే తమ్నేలో మన ఇల్లు అంటే ఇంకా మన ఇల్లు ఏంది, మన పెండ్లాం ఏంది, మన కడుపులు ఏంది, మరి ఇదేంది అనిపించింది. అదే అనిపించింది, మన ఇల్లు, మన పెండ్లాం, మన కడుపులు, మన అబార్షన్లు అది అట్లనే అనిపించింది నాకు ఆ వీడియో చూడంగానే. ఇదేంది మన ఇల్లు అనేసి ఆ తమ్నేలు భలే పెట్టేసేయండి, బాగుంది ఆ తమ్నేలు మాత్రం. ఇంకందరూ మన పెండ్లాం ఎట్లుంది అని పెట్టండి వీడియోలు. నేను అదే పెడదాం అనుకున్నా ఫస్ట్ తమ్నేలు, మన పెండ్లాము, మన అబార్షన్లు, మన కడుపులు ఎట్లున్నాయి అని. కాకపోతే ఇంక ఎందుకులే మరీ ఓవర్ కావటం అనేసి ఊరుకున్నా. మన కడుపులు అంటాను వచ్చు కదా.
ఇప్పుడు నీ పెళ్ళాంకి కడుపు చేస్తే నువ్వు మన పెళ్ళాం ఎట్లుంది, మన కడుపు ఎట్లుంది అనేసి ఊర్లో అందరూ మీ చుట్టుపక్కల వాళ్ళంతా మన పెళ్ళాము, మన కడుపు, మన ఇల్లు అన్నట్టుగానే ఉంటుంది. ఇంక ఇది ఇట్లా ఉంటే వీడు పెట్టే వ్యూవర్లు కూడా ఏం చూస్తారంటే, ఓ అంత చూడాల్సిన అవసరం ఉంది ప్రతి నిమిషం, ఈ నిమిషంలో ఇట్లా ఉంది చూడండి, వాడు ఇట్లా పెట్టాడు, ఈ సెకండ్లో ఇట్లుంది అని అంత వ్యూస్ అంత చూసినప్పుడు వాడి అడ్రస్ ఎక్కడుందో ఎవడు కనుక్కోలేకపోతున్నాడు. టీవీ వాళ్ళు కూడా మేము వచ్చి ఇంటర్వ్యూలు చేస్తామని ఇంటర్వ్యూ చేస్తామని అంటే, అగో ఒక వేదానా టీవీ ఏదో అంటే ఆమె సౌమ్య అంటే ఏదో టీవీ ఛానల్ ఆమె ఇన్స్టాగ్రామ్లో వాడికి ఒక మెసేజ్ పెట్టేసింది అనుకుంటా కదా, నేను ఏందో పెట్టేసా, ఇగో నేను నీ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా అంటే వాడు యాప్ నువ్వేంది నీ ఇంటర్వ్యూ ఏంది అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఈ కొంతమంది ఉంటారండి ఇంటర్వ్యూలకు కూడా పోయి కూర్చొని అసలు ఏంది అనేసి, ఎందుకంటే చూస్తే చాలు అంతవరకే అని నా వీడియో చూడండి అంతవరకే, ఇంకా డబ్బులు మాకు వస్తాయి అంతవరకే ఉంటారు. అసలు వ్యూవర్స్కి కూడా డబ్బులు ఇవ్వాలి. యూట్యూబ్ అనేది చూసే వాళ్ళకి ఇంత ఉంటుంది అనేది పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవాలి, పలానా ఛానల్స్ ఏమైనా వ్యూవర్స్ ఎన్ని గంటలు చూస్తారు అనేది కూడా ఉంటే అప్పుడు బాగుంటుంది. కానీ వ్యూవర్స్కి అట్లాంటివి లేకుండా వాళ్ళు వీడియోలు తీసే వాళ్ళకే పెడతంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తున్నారు. ఈ చూసే వాళ్ళకు కూడా అసలు వాళ్ళకు కూడా బుద్ధే లేదు. వాళ్ళు కూడా మేము ఏందో చూస్తాం అనేసి వాడికి 50,000 అంట వ్యూస్, 60,000 ఏంటది 50K అంటారు, 53K అని ఒక్కదానికి అట్లా వస్తున్నాయి. మంచి వీడియోలు పెడితేనేమో అట్లాంటివి రావు. ఎంతసేపటికి సొల్లు సోది చెప్పుకుంటూ మొహం కనిపించుకుంటూ సొల్లు సోది చెప్తే రెడీ వచ్చి ఇంటానికి బాగానే కూర్చొని ఉన్నారు. ఆ వంటలను స్టార్ట్ చేసినోడు అది వదిలేసి ఇంకా సొల్లు సోది అంతా చేసుకుంటూ కూర్చున్నాడు. వీడన్నీ వేషాలోడు, వీడిని ఇంటర్వ్యూ చేయగలరా? ఇంటర్వ్యూ ఏంటంటే వాడు అసలు ఇంటర్వ్యూకి కూడా రాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా వాళ్ళు పోయి మేము ఇంటర్వ్యూ చేస్తామన్నా కూడా నేను ఇంట్రెస్ట్గా లేను అని అంటాడు. అదేదో ఉంటుంది ఒకటి ఇంగ్లీష్లో ఉంది కదా, క్యాచ్ మీ యూ క్యాన్ అనేసి, అట్లనే పట్టుకోండి నన్ను అని చిక్కడు దొరకడు అన్నట్టు టైపులో ఉంటాడనమాట. అందుకే ఏదో వాడికి కావాల్సింది డబ్బులు, ఆ డబ్బులు వస్తుంటాయి, వీళ్ళు వస్తారు. ఎవరంటే కొంతమంది ప్రమోషన్స్ వస్తున్నాయి, వాటితోటి బాగానే సంపాదిస్తున్నాడు. వీడు పోయి అసలు ఊరికి హాస్పిటల్ పక్కన ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. రోజు హాస్పిటల్ చూసి అయ్యో హాస్పిటల్ అని ఏడ్చుకుంటూ వీడియోలు పెడతారు. ఈ సింపతి బ్యాచ్ ఉంది కదా, సింపతి బ్యాచ్ కూడా వాళ్ళకి కూడా అయ్యో మా యాంకర్కి ఏదో అయిపోయింది హాస్పిటల్ చూసి ఏడుస్తున్నాడు అనేసి అందరూ వ్యూస్ చూసి లైకులు చేసి లైకులు కొడతారు కదా. కాబట్టి నువ్వు హాస్పిటల్ పక్కన కట్టుకుంటే బాగుండేది. రోజు వాడు హాస్పిటల్ అయినా చూపిస్తాడు కనీసం, అది రోజు ప్రెగ్నెంట్ అయ్యిద్ది కదా. నీ పెళ్ళాం తప్పుడు ప్రెగ్నెంటే అయ్యిద్ది కాబట్టి ఆ ప్రెగ్నెంట్ అనేసి హాస్పిటల్ చూపించు, ప్రెగ్నెన్సీ అని చూపించు, హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ, లేకపోతే నీ అన్న పిచ్చోడు అయిపోతాడు కదా. రోజు వారానికి ఒక నెలకి 2 సార్లు మీ అన్న పిచ్చోడులాగా అయిపోతాడు. నీ పెళ్ళాంకి ఒక నెలకు ఒకసారి ప్రెగ్నెంట్ అయిపోయిద్ది కాబట్టి హాస్పిటల్ చూపించు, ఇల్లు చూపించు, హాస్పిటల్ ఏడుపు ఇదికోండి హాస్పిటల్ అని కనీసం అప్పుడు హాస్పిటల్ చూపిస్తాం కన్నా ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని నేను కామెంట్ బాక్స్ క్లోజ్ చేశా అంటే ఎక్కువ మంది బ్యాడ్ కామెంట్సే పెడుతుంటారు. ఏంది నీ సొల్లు సోది అంత తిక్కల అనేసి తిక్కల నాయలా అంటారు. అంతేగాని తిక్కల నాయలు కాకపోతే ఉన్నవన్నీ తిక్కలోడు కాదు, వాడు మంచి తెలివిగలవాడు. ఎందుకంటే వాడు సంపాదించుకుంటాడు. ఇగో నా పైసలు వచ్చినాయి అనేసి పైసలు కూడా ఎగ్జిబిషన్లో లాగా చూపిస్తున్నాడు కదా, అంతా ఇట్లా పేర్చి ఇదిగోండి నా పైసలు అనేసి.